Hello everyone, welcome to our EBN Educational 519 ఛానల్ అండి. ఇందులో శిశు వికాస అవగాహన గురించి ఆల్రెడీ 2 టాపిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. సంజ్ఞానాత్మక వికాసం అని, అలాగే నైతిక వికాస సిద్ధాంతం అని 2 సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాము. ఇందులోనే మరొక టాపిక్ వచ్చేసరికి ఏంటంటే భాషా వికాస సిద్ధాంతం. ఏంటి? భాషా వికాస సిద్ధాంతం. ఈ భాషా వికాస సిద్ధాంతానికి ఎవరు రచించారు, అసలు ఇందులో ఉన్న టాపిక్స్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామండి. పరిచయం. భాష అనుకరణతో మొదలవుతుందనే భావనను తోసిపుచ్చుతూ నూతన ఒరవడితో భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? చోమ్స్కీ. అనుకరణతోనే భాష స్టార్ట్ అవుతుంది అని మనందరూ అంటారు, కానీ అతను అందులో ఒరవడితో కొత్తగా ఆయన కొన్ని విషయాలనేవి చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని భాషా వికాస సిద్ధాంతం అంటారు. ఎవరు చెప్పారు? చోమ్స్కీ, నోమ్ చోమ్స్కీ. ఓకేనా. ఇక్కడ ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆధునిక భాషా బోధనలపై పరిశోధనలు చేశారు. ఎక్కడ పరిశోధనలు చేశారు? పెన్సిల్వేనియా అనే విశ్వవిద్యాలయంలో బోధనలు చేశారు. ఈయన ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తత్వవేత్త, తర్కవేత్త మరియు సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త. భాషా శాస్త్రవేత్త, తత్వవేత్త, తర్కవేత్త, సంజ్ఞానాత్మక శాస్త్రవేత్త. ఏ విశ్వవిద్యాలయంలో? పెన్సిల్వేనియా అనే విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేయడం జరిగింది. ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తారు. ఈయన ఏం చేసిండు? 100కు పైగా గ్రంథాలు రచించారు. 100కు పైగా గ్రంథాలు రచించారు. అందులో ఇంపార్టెంట్వి, ముఖ్యమైనవి ఏమిటంటే లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ మైండ్. అలాగే సెకండ్ వన్ లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్. థర్డ్ వన్ వచ్చేసరికి సింథటిక్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటండి? సింటాటిక్ స్ట్రక్చర్స్, సింటాటిక్ స్ట్రక్చర్స్. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్, 4వ గ్రంథం వచ్చేసరికి ఏంటండి? లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్. అందులో 5th వన్ వచ్చేసరికి ఏంటంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ సింటాక్స్, aspects of theory of syntax. 6th one, the logical structure of linguistic theory, the logical structure of linguistic theory. ఈ గ్రంథాలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, క్వశ్చన్స్ వచ్చేసరికి వాళ్ళు రచించిన గ్రంథాలు ఇచ్చి ఇది ఎవరి యొక్క గ్రంథము అని అడుగుతారు. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని, సహజ భాష సముపార్జన సాధనం ప్రతిపాదించారు. ఈయన నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటి? సహజ భాష, నేటివిస్ట్ దృక్పథం. నేటివిస్ట్ దృక్పథం ఏంటి? సహజ భాష, భాష అనేది సహజంగా వస్తుంది, సముపార్జన సాధనం అని చెప్పింది ఎవరు? నోమ్ చోమ్స్కీ, నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్ భాష. భాషని ఏమన్నారు? మానవుడికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన వ్యక్తీకరణ సాధనం. మానవుడికి మాత్రమే పరిమితమైన అద్భుతమైన వ్యక్తీకరణ సాధనమే భాష, వ్యక్తీకరణ సాధనమే భాష అని అన్నారు. నెక్స్ట్ శబ్దాలు, పదాలు, వాక్య నిర్మాణ రీతులు, వాటన్నింటి వెనుక ఉన్న అర్థము, ఇవన్నీ భాషలోని భాగాలే. ఇవన్నీ దేనిలోని భాగాలు? భాషలోని భాగాలు. ఏంటి? శబ్దాలు, సౌండ్స్, పదాలు, వర్డ్స్, వాక్య నిర్మాణాలు, సెంటెన్సెస్. ఇవన్నీ ఎలా వస్తాయి? ఫస్ట్ మనం మాట్లాడతాం చూడండి, వాటిని రాయడానికి చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఉన్నప్పుడు మాట్లాడడం, తర్వాతనే రాయడం అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ పరిణితిలో
కలిగే పురోభివృద్ధికి ఫలితంగా పరిణితిలో కలిగే పురోభివృద్ధి ఫలితంగా భాషా వికాసం ఏర్పడును. పరిణితిలో కలిగే పురోభివృద్ధి ఫలితంగా ఏ వికాసం ఏర్పడును? భాషా వికాసం ఏర్పడును అంటే పరిపక్వత. ఈ సిద్ధాంతాన్ని ఎన్ని ముఖ్య భాగాలుగా 4 ముఖ్య భాగాల ద్వారా చోమ్స్కీ వివరించారు. ఎన్ని ముఖ్య భాగాల ద్వారా చోమ్స్కీ వివరించారు? 4. 1 గవర్నమెంట్ బైండింగ్, 2 సార్వత్రిక వ్యాకరణం, 3 ఎల్ఏడి, 4 ఆధునిక భావనలు అంటే ఆధునిక భావనలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? గవర్నమెంట్ బైండింగ్. గవర్నమెంట్ డాట్ బైండింగ్, గౌట్ డాట్ బైండింగ్ అని ఉంది కదా, గవర్నమెంట్ బైండింగ్. శిశువు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకోగల ప్రత్యేక సామర్థ్యంతో పుడతాడు. ఈయనేమంటాడు? పుట్టుకతోనే ఆయన అర్థం చేసుకునే సామర్థ్యంతోనే డైరెక్ట్ పుడతాడు. తర్వాత నేర్చుకోవడం అనేది కాదు, ముందే పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే సామర్థ్యంతోనే పుడతాడు అని అంటాడు. భాషను అర్థం చేసుకోవాలంటే భాషా నిర్మాణాలు కావాలి కదా. భాషా నిర్మాణాలు ఎప్పుడు వస్తాయి? పుట్టుకతోనే వస్తాయి. భాషా నిర్మాణాలు కూడా శిశువు పుట్టుకతోనే ఆర్జించుకుంటారు. భాషా నిర్మాణాలు కూడా ఎప్పుడన్నాడు? శిశువు పుట్టుకతోనే ఆర్జించుకుంటారు. ఈ విధంగా పుట్టుకతో వచ్చిన భాషా నిర్మాణాల సహాయంతో శిశువు భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అని అంటారు. గవర్నమెంట్ బైండింగ్ అని అంటారు. ఓకేనా? అంటే పుట్టుకతోనే వచ్చిన భాషా నిర్మాణాల సహాయంతో శిశువు భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఏమని పిలుస్తున్నారు? గవర్నమెంట్ బైండింగ్. అంటే శిశువు పుట్టుకతోనే సామర్థ్యంతో పుడతాడు, అర్థం చేసుకునే సామర్థ్యంతో పుడతాడు. భాషా నిర్మాణాలు అనేవి ఉంటాయి, పుట్టుకతోనే వస్తాయని చెప్పాడు ఇందులో గవర్నమెంట్ బైండింగ్ లో. అలాగే ఈ గవర్నమెంట్ బైండింగ్ ఇంకోటి ఏంటంటే దీని ప్రకారం ఏ ఒక్కరు శిశువుకి భాష నేర్పించాల్సిన అవసరం లేదు. అంటే ఈ భాష నేర్పించాల్సిన అవసరం అనేది లేదు. పుట్టుకతోనే వచ్చినప్పుడు తనంతట తానే వినడం ద్వారా కానీ చూడడం ద్వారా కానీ అన్ని నేర్చేసుకుంటాడు అని ఈయన యొక్క భావన. పుట్టుక అని వచ్చింది, వాటి గురించి టాపిక్ వచ్చిందంటే ఎక్కడికి వస్తుంది? గవర్నమెంట్ బైండింగ్. నెక్స్ట్ సెకండ్ వన్, అందులో సెకండ్ వన్ సార్వత్రిక వ్యాకరణం. సార్వత్రిక వ్యాకరణం. ఈయన ప్రకారం మానవ భాషలు అన్ని ఉమ్మడి భాషా నిర్మాణ సూత్రాల ఆధారంగా చేసుకొని రూపొందించాలి. మానవ భాషలు అన్ని ఉమ్మడి భాషా నిర్మాణ సూత్రాల ఆధారంగా చూసుకొని రూపొందించాలి అని ఆయన అంటున్నాడు. ప్రతి వ్యక్తిలోనూ వ్యాకరణ సూత్రాలు, సింటాక్స్ అర్థం చేసుకునే వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే వస్తుంది. దీనిని సార్వత్రిక వ్యాకరణం అంటారు. సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం పిల్లలకు చెప్తాం అన్నం తినండి, ఏదో ఒక సెంటెన్స్, అన్నం తొందరగా తినండి. అదేంటి? వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మన ఇంత చిన్న ఏజ్ లోనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అంటే అంత ఏజ్ లో అర్థం చేసుకోగలుగుతారు. మనం ఏమన్నా వాళ్ళకి రిపీట్ గా ఇదే చేసామా? చేయలేదు కదా. అది సార్వత్రిక వ్యాకరణం. సార్వత్రిక వ్యాకరణం అంటే పుట్టుకతోనే మెదడులో వస్తుంది వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం. మనం చెప్పే అంశం కొన్ని రోజులకు డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మెదడుకు సంబంధించి ఈ సార్వత్రిక వ్యాకరణంలో మెదడుకు సంబంధించి ఎడమ మస్తిష్కార్ధ గోళంలో బ్రోకా అనే ప్రాంతం భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుంది. ఇదే టాపిక్ ని ఎక్కడ నిర్వహిస్తుందని చెప్తుండ్రు? మనం మెంటల్ గా మెదడులో అనేది ఎడమ మస్తిష్కార్ధ గోళంలో, ఇక్కడ ఎడమ మస్తిష్కార్ధ గోళంలో ఏ ప్రాంతం? బ్రోకా అనే ప్రాంతంలో భాషోత్పత్తి విధిని నిర్వహిస్తుంది అని ఎవరు చెప్పారు? చోమ్స్కీ చెప్పారు. ఎందులో చెప్పారు? సార్వత్రిక వ్యాకరణంలో చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎల్ఏడి. ఎల్ఏడి, ఎల్ అంటే లాంగ్వేజ్, ఎల్ అంటే లాంగ్వేజ్, ఏ అంటే అక్విజిషన్, డి అంటే డివైస్. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. పుట్టుకతోనే వచ్చే సామర్థ్యాన్ని చోమ్స్కీ భాష ఆర్జన పరికరంగా భావించారు. ఈ సామర్థ్యాన్ని ఏమన్నారు? భాష అర్జన
ఆర్జన పరికరంగా డివైస్ పరికరంగా భావించారు. పుట్టుకతోనే వచ్చిన సామర్థ్యాన్ని ఏమన్నాడు? ఒక పరికరంగా భావించాడు. ఒక మానవ శిశువుకు పిల్లకు ఒకే భాషా సంబంధం ఉన్న పరిసరాలు కల్పించినప్పుడు మానవ శిశువు మాత్రమే భాషను ఉత్పత్తి చేయగలిగింది. అంటే మానవ శిశువుకు పిల్లకు రెండిటికి ఒకే రకమైన సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ శిశువు మాత్రమే భాషను ఉత్పత్తి చేస్తుంది. దానికి రెస్పాన్స్ ఎవరిస్తున్నారు? ఆ బేబీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. పిల్ల ఇవ్వలేక పోతుంది. అంటే శిశువుకి పుట్టుకతోనే ఆ సామర్థ్యం అనేది వస్తుంది. దీనికి అంటే పిల్ల మాత్రం భాషను ఉత్పత్తి చేయలేదు కదా. దీనికి గల కారణం శిశువు మెదడులో ఏముంది? ఎల్ఏడి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైడ్ ఉండడం వల్ల, పిల్లి మెదడులో ఎల్ఏడి లేకపోవడం వల్ల పిల్లి రెస్పాన్స్ అవ్వలేదు, శిశువు రెస్పాన్స్ అయింది అని ఈయన చెప్తున్నాడు. ఎల్ఏడి యొక్క వ్యాప్తిని బట్టి ఒక వ్యక్తి అనేక రకాల భాషలను నేర్చుకుంటాడని తెలిపారు. ఈ యొక్క సామర్థ్యం వల్లనే, వాటి యొక్క వ్యాప్తి వల్లనే అనేక రకాల భాషలను ఈయన నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కలో ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కలా ఉండడం అనేది జరుగుతుంది. భాషా సూత్రాలను నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి చోమ్స్కీ రాసిన పుస్తకం సింటాక్టిక్ స్ట్రక్చర్. ఈయన రాసిన గ్రంథం ఏంటి? సూత్రాలను కానీ నిర్మాణాలను కానీ అర్థం చేసుకోవడానికి సింటాక్టిక్ స్ట్రక్చర్. ఈయన సాంప్రదాయిక పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించారు. సాంప్రదాయిక పద్ధతులు అంటే రొటీన్ వేలో చెప్తాము. ఇప్పుడు చేంజ్ అయింది మ్యాక్సిమం. అప్పుడు ఏంది? ఒక వ్యాకరణం చెప్పాలంటే ఇప్పుడు చూడండి, అలంకారాలు కానీ ఏదైనా ఉంటుంది కదా, ఫస్ట్ అంటే ఏంటో బాగా చెప్పి దాని తర్వాత ఉదాహరణలు ఇచ్చేవారు. అట్లా ఫ్రీక్వెన్స్గా చెప్పడం కాకుండా వాళ్ళు ఫస్ట్ ఉదాహరణలను ఇచ్చిన తర్వాత దీని ద్వారా ఈ సూత్రాన్ని రాబట్టడం అనేది ఇప్పుడు జరుగుతుంది అన్నట్టు. ఈ సాంప్రదాయ పద్ధతుల్లో లైన్గా సూత్రాన్ని చెప్పి తర్వాత ఉదాహరణలు సూత్రం ఏదైనా సరే, అంటే ఇది మ్యాథ్స్ కాదు కాబట్టి ఇప్పుడు నిర్వచనం చెప్తారు ఒక దాని గురించి. నిర్వచనం చెప్పగానే దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు కదా. ఇది వ్యాకరణ బోధనను వ్యతిరేకించాడు. ఆ సాంప్రదాయ పద్ధతిలో చెప్పేదాన్ని వ్యతిరేకించాడు. ఇప్పుడు మన భాషలన్నీ జన్యురీత్యా నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడం వల్లనే రూపొందాయి అనేది ఈ సిద్ధాంత ప్రధాన భావన. మన భాషలన్నీ దేని ద్వారా? జన్యురీత్యా వచ్చాయని చెప్తున్నాడు. శిశువుకు 3 నుంచి 10 సంవత్సరాల మధ్య భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉంటుంది. 3 years నుంచి 10 years వరకు అది స్టార్ట్ చేస్తారు. అయితే మాట్లాడతారు, లోడ మాట్లాడుతూనే ఉంటారు. ఒక్క దగ్గర నాన్ స్టాప్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తారు ఈ ఏజ్లో. కొంచెం ఆ 10 years వచ్చాయంటే కామ్గా ఉంటారు. ఆ 10 years వరకు మన బ్రెయిన్ని తినేస్తారు అనుకోండి. అలా ఉంటాయి వాళ్ళ క్వశ్చన్స్. భాష నేర్చుకోవాలని, లాంగ్వేజ్ ప్రతిదీ అదంటే ఏంటి, ఇదంటే ఏంటి, అందులో ప్రతిదీ అడగడం వాళ్ళకు వస్తూ ఉంటాయి కదా. ఇంకా క్వశ్చన్ ద్వారా భాషను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ల్యాండ్ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటుంది, 3 to 10 years. ఈ ల్యాండ్ ద్వారా 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలన్నీ చాలా వరకు అర్థం చేసుకుంటాడు. 4 years వచ్చేసరికి భాషలోని నియమ నిబంధనలన్నీ చాలా వరకు అర్థం చేసుకుంటారు. థర్డ్ ఇయర్ వరకు కొంచెం వర్డ్స్ నేర్చుకుంటారు కదా. థర్డ్ ఇయర్ నుంచి ఏం చేస్తారంటే, ఇప్పుడు కా దగ్గర వలికాల్సిన దగ్గర చాలా మంది తాని పిలుస్తారు. ఇప్పుడు అక్క అన్న ప్రతి ఒక్క వర్డ్కి అత్త అనే పిలుస్తారు. కానీ 4 years వచ్చేసరికి కొంచెం తెలుసుకుంటారు. అది తా కాదు, ఇది కా, అది తా వేరు, కా వేరు. అంటే అక్క అత్త ఇట్లా డిఫరెన్స్ అనేది 4 years వచ్చేసరికి కొంచెంగా నేర్చుకోవడం. అంటే అట్లా నిబంధనలన్నీ తెలుసు. అలా అనద్దు, ఇలా అనాలి అని చెప్పేసి. ఓకేనా?
నెక్స్ట్ సాంప్రదాయక భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్పబడుతుంది. సాంప్రదాయక భాషా సిద్ధాంతాల ప్రకారం చోమ్స్కీ ప్రకారం భాష అర్జించబడుతుంది. భాష అనేది అర్జించబడుతుంది, నేర్చుకోబడుతుంది, నేర్పబడడం కాదు అర్జించుకోవడం అని చెప్తున్నారు. ఇది థర్డ్ వన్ లాంగ్వేజ్ అక్విజిషన్ డివిజన్స్. నెక్స్ట్ ఇందులో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆధునిక భావనలు. ఆధునిక భావనలు. ఈ ఆధునిక భావనలు అనేటి ఏంటంటే ఉత్పాదక వ్యాకరణం అనే ఒకటి. ఉత్పాదక వ్యాకరణం అందులో జనరేటివ్ గ్రామర్. నెక్స్ట్ సార్వత్రిక వ్యాకరణం యూనివర్సల్ గ్రామర్. సార్వత్రిక వ్యాకరణం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ నియత వ్యాకరణం ఫార్మల్ గ్రామర్. రూపాంతర వ్యాకరణం ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే నూతన భావనలు చోమ్స్కీ ప్రవేశపెట్టారు. ఏం చేస్తారు? చోమ్స్కీ ప్రవేశపెట్టారు. ఏమిటి? ఉత్పాదక వ్యాకరణం, సార్వత్రిక వ్యాకరణం, నియత వ్యాకరణం, రూపాంతర వ్యాకరణం అనే ఈ 4 నూతన భావాలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఈ సిద్ధాంతానికి భిన్నంగా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఎవరెవరి వాదాలు ఉన్నాయి? బిఎఫ్ స్కిన్నర్, పియాజే. బిఎఫ్ స్కిన్నర్ అండ్ పియాజే వాదాలు ఉన్నాయి. అసలు ఈ బిఎఫ్ స్కిన్నర్ ఏమన్నారో చూద్దాం. బిఎఫ్ స్కిన్నర్ వర్బల్ బిహేవియర్, ఆయన గ్రంథం ఏంది? వర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో నిబంధనల కండిషన్స్ వలన భాషా సామర్థ్యం కలుగుతుందని తెలిపితే, పియాజే వచ్చేసరికి ఏంటి? పరిసరాలతో అంతర్చర్యల వలన భాష నేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. బిఎఫ్ స్కిన్నర్ ఏమో నిబంధనలు కండిషన్స్ ద్వారా భాషా సామర్థ్యం కలుగుతుందని బిఎఫ్ స్కిన్నర్ అన్నాడు. లేదు పరిసరాలతో అంతర్చర్య వలన భాష నేర్చుకుంటుందని పియాజే అన్నారు. చోమ్స్కీ వచ్చేసరికి పుట్టుకతోనే భాష అనేది నేర్చుకోవడానికి సామర్థ్యం వచ్చేస్తుందని చోమ్స్కీ అంటున్నారు. ఇట్లా వీళ్ళిద్దరూ ఎవరెవరు? పియాజే అండ్ బిఎఫ్ స్కిన్నర్ ఈ వాదాన్ని వ్యతిరేకించారు. భాషా వికాస సార్వత్రిక ప్రమాణాన్ని సూచించింది ఎవరు? సార్వత్రిక ప్రమాణాన్ని వెజెల్. ఎవరు? వెజెల్ సార్వత్రిక ప్రమాణాన్ని సూచించింది ఎవరు? వెజెల్. నెక్స్ట్ చోమ్స్కీ ఏం చెప్పిన ప్రకారం, చోమ్స్కీ ప్రకారం అసలు నిర్వచనం చూడండి. భాష అనేది ఆర్జించే ప్రక్రియే కానీ అభ్యసించే ప్రక్రియ కాదు. భాష అనేది పుట్టుకతోనే నేర్చుకుని వచ్చిన ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు అనేది చోమ్స్కీ యొక్క నిర్వచనం. నెక్స్ట్ భాషలోని ఉపవ్యవస్థలు. భాషలో ఎన్ని ఉపవ్యవస్థలు ఉన్నాయంట? 3 ఉపవ్యవస్థలు ఉన్నాయి. అవి ఒకటి ఫొనాలజీ అంటే దేనికి సంబంధించింది? శబ్దానికి. నెక్స్ట్ సిమాటిక్స్ అర్థానికి. నెక్స్ట్ ప్రాగ్మాటిక్స్ వాక్య నిర్మాణానికి సంబంధించింది. ఫొనాలజీ అంటే శబ్దానికి, సిమాంటిక్స్ అంటే అర్థానికి, ప్రాగ్మాటిక్స్ అంటే వాక్య నిర్మాణానికి సంబంధించింది అని చెప్పాడు. 3 భాగాలు ఉపవ్యవస్థలు ఉన్నాయని చెప్పాడు. పై 3 వ్యవస్థలు సక్రమంగా ఉపయోగించగలిగితేనే శిశువు భాషను ఉపయోగించగలుగుతాడు. పై 3 వ్యవస్థలు సక్రమంగా అంటే శబ్దము, అర్థము, వాక్యము ఈ 3 వాక్య నిర్మాణం వస్తేనే భాష అనేది బాగా చెప్పగలుగుతాడు, రాయగలుగుతాడు, అన్నీ చేయగలుగుతాడు. ఓకేనా? ఇది మన భాషా వికాస సిద్ధాంతం. ఇంకా మిగతా 2 ఉన్నాయి కదండి ఇందులో సిద్ధాంతాలు. ఆ 2 గురించి ఈ టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేలోపు అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.